హలో! కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అదియే పరిజ్ఞాన హితబాండమౌపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆస్ఫూర్తితోనే ఇప్పుడు మహాత్మా జ్యోతిరావు పూలే 134వ వర్ధంతి స్మరణగా నర్రా వేణుగోపాల్ సేకరణాంశాన్ని ఇప్పుడు మీ కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను, వినండి. మహాత్మా జ్యోతిరావు పూలే 134వ వర్ధంతి స్మరణ. ఇక వినండి. చదువు లేకపోతే జ్ఞానం రాదు, జ్ఞానం లేకపోతే నైతిక విలువలు ఉండవు, నైతిక విలువలు లేకపోతే అభివృద్ధి సాధ్యం కాదు, ప్రగతి లేకపోతే సంపద ఉండదు. సమాజంలోని అట్టడుగు వర్గాలకి చదువు ఒక్కటే ఉంటే ఇవన్నీ లభిస్తాయి. నిజమైన విద్య సాధికారతనిస్తుంది. తప్పని తప్పని, ఒప్పుని ఒప్పని చెప్పగల ధైర్యాన్ని ఇస్తుంది అనేది మహాత్మా జ్యోతిరావు పూలే నానుడి, వారి ఉవాచాది. అలాగనే వారి జీవిత విశేషాలను మనం పరిశీలిస్తే జ్యోతిరావు పూలే ఆయన సత్యశోధకుడు, సత్య సంసంధత అనే అంశంలో మహాత్మా జ్యోతిరావు పూలే ఆయనకి జ్యోతిబా పూలే అని, మహాత్మా పూలే అని కూడా అనేవారు. భారత ప్రథమ సామాజిక తత్వవేత్త ఆయన, ప్రప్రథమ. ఆయన జననం 1827 ఏప్రిల్ 11 పూణే, బొంబాయి ప్రెసిడెన్సీ. ఆనాడు అది బ్రిటిష్ ఇండియా, ప్రస్తుతం పూణే, మహారాష్ట్ర, భారతదేశం. పూలే మరణం 1890 నవంబర్ 28, అనగా 134 సంవత్సరాల క్రితం నేటి రోజున వారి మరణం. ఆయన 63వ ఏట మరణించారు, పూణేలో, మహారాష్ట్ర, భారతదేశం. ఆయన యుగాన్ని 1827 నుంచి 1897 వరకు చెప్పుకోవచ్చు. అలా జ్యోతిరావు పూలే జీవితాంశాల్లో మనం తొంగితూచి తెలుసుకోవాల్సిన అంశాలుగా సామాజిక విప్లవోద్యమ పితామహుడు ఆయన మహాత్మా జ్యోతిరావు పూలే. ఆయన వర్ధంతి సందర్భంగా వినమ్రంగా నివాళులు అర్పిస్తూ ఆయన గురించి, మన దేశంలో బడుగు బలహీన వర్గాలు కుల వ్యవస్థలో బానిసలుగా ఉన్నారని, వీరు అమెరికాలోని నల్లజాతి బానిసల్లాగా ఉన్నారని చెప్పిన మొట్టమొదటి వ్యక్తి పూలే. అందుకే కుల వ్యవస్థలోని బానిసత్వానికి వ్యతిరేకంగా పోరాడడం ఒక్కటే మన ముందున్న ప్రథమ కర్తవ్యంగా పూలే ప్రకటించారు. బడుగులు బానిసలుగా ఉండటానికి, దోపిడీ, అణచివేత, వివక్షలను అర్థం చేసుకోకపోవడానికి చదువు లేకపోవటమే మూలం అని పూలే గ్రహించాడు. 1834 1835 సంవత్సరాల మధ్యకాలంలో పూలే మరాఠీ పాఠశాలలో చేరి విద్యాభ్యాసం ప్రారంభించారు. శూద్రులు సేవలు చేయాలే గాని విద్య నేర్చుకోకూడదని నాటి ఛాందసవాదులు ఆయన తండ్రి గోవిందరావును బెదిరించి పూలే చదువు, అదే బడిని మానిపించారు. వారి కుటిలోపాయాల్ని గ్రహించిన పూలే తన తండ్రి స్నేహితులైన ముస్లిం, క్రిస్టియన్ మతస్థులైన వారి ద్వారా లహూజీ బువామాంగ్ అనే ఆయన వద్ద, క్రిస్టియన్ మిషనరీ, ఆ రోజుల్లో అది ఇంగ్లీష్ పాఠశాల, ఆ పాఠశాలలో మళ్ళీ విద్యాభ్యాసం ప్రారంభించి ఛాందసవాద పెత్తందారీ వర్గాల విద్యార్థుల కన్నా ప్రతిభావంతుడయ్యాడు. తరగతి గదిలో స్నేహం ఏర్పడ్డ ఓ బ్రాహ్మణ విద్యార్థి పూలేను తన వివాహానికి ఆహ్వానించాడు. ఆ వివాహానికి హాజరైన పూలేను నాటి పెత్తందారీ వర్గాల వారు మాలికులస్తుడని తెలుసుకొని పెళ్లిలో మాతో సమానంగా నడవడమా అంటూ, శూద్రుడంటూ పూలే ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తారు ఆ రోజుల్లో. అలా అవమానించిన పెత్తందారుల దోపిడీ, అణచివేతల్ని
బహిర్గతపరచాలని కంకణం కట్టుకొని 1848లో పూణేలో మొట్టమొదటిగా దళిత అదే ఆనాడు అస్పృశ్యులనేవాడు ఆ అస్పృశ్యులకు బాలికలకు పాఠశాల నెలకొల్పారు ఈయన. ఆ తదనంతరం 1851లో మరో 2 పాఠశాలల్ని నెలకొల్పారు. శ్రామిక ప్రజల కోసం 1855లో రాత్రిబడిని స్థాపించారు. ఇలా ఛాందసవాద వ్యతిరేకతతో శూద్రవర్గంలోని అతిశూద్రులకు విద్యా వ్యాప్తి చేయడంతో బెంబేలెత్తిన ఆనాటి పెత్తందారులు 1849లో పూలేను ఆయన తండ్రి చేత కుటుంబం నుంచి బహిష్కరింపజేశారు. అయినా పూలే కలత చెందక మొక్కవోని ధైర్యంతో పట్టుదలతో మరింత ముందుకు పోయాడు. జీవిత భాగస్వామి సావిత్రిబాయి సహకారంతో ఛాందసవాద వ్యతిరేక సాంస్కృతిక పోరాటాల్ని నిర్మించారు పూలే. పూలే కేవలం శూద్రవర్ణాల్లో అణచివేతకు గురవుతున్న కులాల ప్రజల పక్షాన పోరాటమే కాకుండా అగ్రవర్ణ వితంతువుల పునర్వివాహానికి గొప్ప కృషి చేశారు. 1873లో గులాంగిరి, సేద్యగాని చర్మకోల అనే గ్రంథాల్ని రచించారు. దీనబంధు అనే పత్రికను స్థాపించి నాటి సామాజిక దోపిడీలపై ప్రచారం చేశారు వారు. భావజాల ప్రచారాన్ని కార్యాచరణగా మార్చడానికి 1870లో సార్వజనిక సభ అనే దాన్ని ఏర్పాటు చేసి 1873 సెప్టెంబర్ 24న సత్యశోధక సమాజం అనే సంస్థను స్థాపించారు. దీనికన్నా ముందు బ్రిటిష్ వలసవాదులకు 1882లో హంటర్ కమిషన్కు శూద్రాతి శూద్రులకు చదువు చెప్పించాల్సిన అవసరం ఉంది అని నివేదికలను ఇచ్చి అస్పృశ్యుల కోసం బ్రిటిష్ వారిచే పాఠశాలలను ఏర్పాటు చేయించారు పూలే. సామ్రాజ్యవాద కోణంలోనైతే ఇది మనకు వ్యతిరేకమైనది. భారతదేశంలో కులం కోణంలో చూస్తే అస్పృశ్యులు వేల సంవత్సరాలుగా విద్యకు విజ్ఞానానికి దూరం చేయబడుతున్నారు కనుక అనుకూలమైనది. 1873 నుంచి 1870 సంవత్సరాల్లో పురోహితులు లేకుండా జున్నార్ ఆ పరిసర ప్రాంతాల్లో సుమారు 40 గ్రామాల్లో పెళ్లిళ్లు నిర్వహించి ప్రత్యామ్నాయ వివాహ సంస్కృతికి బీజం వేశారు పూలే. కుల వ్యవస్థ వ్యతిరేక కార్యక్రమాలే కాకుండా బ్రిటిష్ వలసవాదులకు వ్యతిరేకంగాను శూద్రవర్గంలోని రైతాంగంపై వడ్డీ దోపిడీ, శ్రమ దోపిడీలను ఎదిరించారు. అంతేకాదు తన ఏర్పాటు చేసిన సత్యశోధక సమాజ్ సంస్థ సారథ్యంలో తన సహచరుడు ఎన్ఎం లోఖండేతో బొంబాయి నూలు మిల్లుల్లోని శూద్రాతి శూద్ర కార్మికుల హక్కుల కోసం 12 గంటల పనిదినం, ఆదివారం సెలవుకై ట్రేడ్ యూనియన్ నెలకొల్పి పోరాటాలు చేశారు. పూలేకి కేవలం కుల వ్యవస్థ వ్యతిరేకతే కాదు, సామ్రాజ్యవాద వ్యతిరేకత, కార్మిక వర్గ రైతాంగ పక్షంగా పోరాడే అవగాహన, కార్యాచరణ ఉన్నాయి ఆయనకి. అలాంటి మహనీయుడు మహాత్మా జ్యోతిరావు పూలే. ఆయన 134వ వర్ధంతి నవంబర్ 28న కాబట్టి ఆయన గురించిన విశేషాలను నర్రా వేణుగోపాల్ సేకరించి అందజేయగా మీ కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపించాను. విన్నారుగా, ధన్యవాదాలు.